లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేసి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. విడువని ఎడబాయని దేవుడు ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యము తెచ్చుకొని మనము ఒప్పుకొని దానిని విడిచిపెట్టకుండా క్రీస్తు కొరకు జీవిస్తూ ఆయన చేతిలోని పాత్రలంగా మనము రూపించబడటం, మనల్ని మనం సమర్పించుకొని ముందుకు సాగిపోదాము. దేవుడు తన వాక్యము ద్వారా మిమ్ములను నన్ను కూడా బలపరిచి వాక్యానుసారంగా నడిపించునుగాక. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రభా, నీ వైపునకు చూస్తున్నాము, మాతో మాట్లాడు, మా హృదయాలను సిద్ధపరచుమని బ్రతిమాలుకొంచు ప్రార్థిస్తుంటు. బంధకములలో పడియుండియో నిరీక్షణ కలవారలారా, మరలా మీ కోటలోనికి ప్రవేశించుడి. నేను మీకు రెండంతలుగా కలుగజేస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. మేము బంధకములలో ఉన్నా మా నిరీక్షణ నీ అందే ఉన్నది. ప్రభువా, మమ్మల్ని బలపరచు, ఆశీర్వదించు. వెనుదిరిగి చూడకుండా గురి యొద్దకే ఓపికతో పరిగెత్తుటకు మమ్మల్ని నీవే బలపరిచి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అందరినీ అభిషేకించి ఈ వాక్య ప్రకారం జీవించుటకు మమ్మల్ని నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, రక్షణ, సాల్వేషన్ అనగానే మనకు వెంటనే స్ఫురించేది అనగా వచ్చే తలంపు ఏమిటి అని అంటే, నేను పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డాను, రక్షింపబడ్డాను, అంతే. ఇంకా నేను ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎన్ని మోసపు క్రియలు చేసినా, దేవునికి విధికి వ్యతిరిక్తమైనటువంటి మాటలు ఎన్ని మాట్లాడినా ఫస్ట్ నేనే పరలోక రాజ్యంలో ఉంటాను. ఎందుకు అనంటే, నేను కానుకలు ఇచ్చుకొంచున్నాను, మందిరానికి వెళ్తున్నాను, గొప్ప గొప్ప కార్యాలు మందిరాల్లో నేను చేస్తూ ఉన్నాను, దశంభాగాలు ఇస్తున్నాను. నేను ఇచ్చినంత ఎవరు ఇవ్వలేరు, కాబట్టి ముందుగా నేనే పరలోక రాజ్యంలో ఉంటాను అనేటటువంటి ఆ యొక్క ఆలోచనలు కలిగి ఉండి ఫాల్స్ ప్రిటెన్షన్స్ అనగా ఆ తప్పుడు అభిప్రాయంలో కలిగి ఉండి జీవితయాత్రను సాగిస్తున్నారు. దేవుని వాక్యం ఏమంటున్నది? రక్షణ అంటే కేవలము పాపములో నుంచి విడిపించబడమే రక్షణ, పాపక్షమాపణ పొందడమే రక్షణ. చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములకు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వాక్యమును బాగా ధ్యానించండి. ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యమును నాకు బయలుపరచు ప్రభా అని మీరు అడగండి. దేవుడు తన ఆత్మ ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఏమనంటే, అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డాడు. అనగా ఆయన బెత్లెహేములో జన్మించి ఆ తర్వాత 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద తాను జీవించి తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చుచు తండ్రి తనకు అప్పగించినటువంటి ఆ యొక్క పాత్రను పుచ్చుకొని మానవుని యొక్క పాపముల యొక్క క్షమాపణ కొరకై తన ప్రాణమును ధారపోసి విజ్ఞాపన చేసి వారి రక్షణకు మార్గం చూపించాడు తన మరణ శ్రమల పునరుత్థానము ద్వారా. ఆ యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు ఆరోహణుడైపోయి తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుంది అంటే,
ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయాడు, కానీ ఆయన మరలా ప్రత్యక్షం అవుతాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. నీవు కనిపెట్టుకొని ఉన్నావా? ఎదురు చూస్తూ ఉన్నావా? నా క్రీస్తు ఏ విధంగానైతే పరలోకమునకు ఆరోహణమైపోయాడో అదే విధంగా ఆయన మరలా తిరిగి వస్తాడు అని దేవదూతలు చెప్పారు కదా. మరి ఆయన ప్రత్యక్షత కొరకు నీవు ఏం చేస్తూ ఉన్నావు? ఏ విధమైనటువంటి జీవిత విధానమును నీవు జీవిస్తున్నావు, నేను జీవిస్తున్నాను అనేది చాలా 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 ముఖ్యం. క్రైస్తవుడనని నేను చెప్పుకున్నంత మాత్రాన క్రైస్తవుడను కాను, కానీ క్రీస్తు యేసును రక్షకునిగా అంగీకరించిన తర్వాత పాపంలో నొప్పుకొని పశ్చాత్తాపపడి ఆయనే నా దేవుడు, ఆయనే నేను వెంబడిస్తాను, ఆ క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞలకు లోబడి తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ చేత నేను పరిశుద్ధపరచబడుతూ జీవితయాత్రను సాగిస్తాను అని నిశ్చయించుకొని ముందుకు సాగిపోవాడి నిజమైనటువంటి క్రైస్తవుడు. మనము రక్షింపబడిన తర్వాత అనగా పాపంలో నుంచి విడుదల పొందిన తర్వాత మన జీవిత విధానం ఏ విధంగా ఉండాలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలలో మనం చూస్తాము. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తున్నది? ఆయన నీతో నాతో మనందరితో మాట్లాడుతుంటున్నాడు. ప్రభు దయాళుడని మీరు చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోరినటువంటి వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమో ఆ పాలను అపేక్షించుడి. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, విశ్వాస యొక్క జీవిత యాత్రలో ఏ విధంగా జీవించాలి, వేటి నుంచి మనల్ని ప్రత్యేకపరచుకోవాలి, వేటిని వెంబడించాలి, దేనిని మనం అపేక్షించాలి అని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతున్నది. అవును, మనము అసూయను, వేషధారణను అనగా మందిరంలో జీవిత విధానం ఒక విధంగా ఉంటుంది, మందిరం బయట ఒక విధానంగా ఉంటుంది, ఇంట్లో జీవిత విధానం ఒక విధంగా ఉంటుంది, తర్వాత ఉద్యోగం చేసే స్థలంలో, వ్యాపారం చేసే స్థలంలో జీవిత విధానము ఇలా వేరువేరుగా ఉంటాయి. స్వభావము అన్ని స్థలాలలో ఒకే విధంగా ఉండదు. ఈ విధంగా జీవిస్తూ నేను క్రైస్తవుడను, విశ్వాసిని అని మనం చెప్పుకుంటే దేవుడు మెచ్చడు. మనుషులు వినడానికి బాగుంటుందేమో, నన్ను నేను కనబరుచుకోవడానికి ఈ లోకంలో చాలా బాగుంటాయి ఇవన్నీ, కానీ దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారు మాత్రమే దేవుని కుమారులు అనబడుదురని వాక్యం సెలవిస్తున్నది. కనుక మనము ఏం చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, రక్షణలో ఎదుగు నిమిత్తము నేను రక్షింపబడి ఉన్నాను, ఆ రక్షణలో ఎదగాలి. ఇంకా అక్కడే ఉండిపోయి నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాను, పశ్చాత్తాపడ్డానని, బాప్తిస్మం పొందాను, బల తీసుకుంటున్నాను, ఇంకా నా అంత పరిశుద్ధురాలు లేరు అనే ఆలోచనతో మనము జీవిస్తూ ఉంటే ఎన్నడూ పరలోక రాజ్యము చేరము. ఎందుకంటే ఒకరు పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన తర్వాత వారు కృపచేత రక్షింపబడ్డారు, క్రియ వలన కాదు అని సెలవిస్తూ ఈ యొక్క రక్షణ పాప బలములో నుంచి నిన్ను విడిపించింది. నీవు మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినప్పుడు నీ హృదయము మారకపోతే ఆ పాప బలములో నుంచి నీ విడుదల పొందిన తర్వాత
మళ్ళీ పాపం చేస్తే పూర్వపు స్థితి కంటే ఇప్పుడున్న స్థితి బహుఘోరంగా ఉంటుంది. ఒప్పుకొని విడిచిపెట్టి పాపము చేయకుండా ఉన్నప్పుడు నీవు పాప బలములో నుంచి రక్షింపబడ్డావు. అది మనము మొదట యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఏ విధంగా జీవించాలి? వాక్యం అనే పాలన మనము చిన్న బిడ్డలను పోలినటువంటి వారమై అపేక్షిస్తూ ఆ యొక్క వాక్యము ద్వారా మన అంతరంగం బలపరచబడుతూ ఉంటే, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యము మనలను కట్టుతూ ఉంటుంది. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, దేవుని కొరకు మనం ఏ విధంగా పనిచేయాలి, ఆయన మార్గములలో నడుచుకొనుచు ఈ లోక సంబంధమైనవి ఏవో తెలుసుకొని వాటిని విసర్జించి విడిచిపెట్టుటకు దేవుని వాక్యమే మనకు మార్గము చూపిస్తూ ఉంటుంది. ఆ పాలన నీవు అపేక్షించకపోతే, అనగా నీవు చదవాలి ఈ వాక్యాన్ని, ఎవరో చెప్పిన మాటలు కాదు. ఈ రోజుల్లో చాలా రకములుగా చెప్తున్నారు. మేము ప్రకటించేది జీవం గల మాటలు, మేము ప్రకటించేది బలమైన వాక్యము, మేము ప్రకటించేది ఈ విధమైనటువంటి వాక్యం అని చెప్తున్నారు. కానీ దేవుని వాక్యములో ఏ విధంగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అనేదే నీవు నేను గ్రహించి ఆ వాక్యానుసారంగా జీవించాలి. ఆ వాక్యమనే పాలన మనం అపేక్షిస్తూ బలపరచబడుతున్న కొలది బలమైన ఆహారమును దేవుడు మనకిచ్చి మనను బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇలా వాక్యమును పాలచేత మనము బలపరచబడుచు ఆత్మలో వర్ధిల్లుచు మనము బలముపై బలము పొందుచు మహిమ నుండి అధిక మహిమలోనికి మనము క్రీస్తు ప్రభు పోలికలోనికి మార్చబడుచు ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమంటుంది అని అంటే, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము ఈ విధంగా సెలవిస్తున్నది. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే, జాగ్రత్తగా గమనించండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. ఎస్, నీవు నేను మనము ఉగ్రత పాలవుటకు, అనగా పాపంలో నొప్పుకుని పశ్చాత్తాపడ్డావు, ఆ తర్వాత నీవు రక్షణలో ఎదుగుతున్నావంటే అసూయ, వేషధారణ, దూషణలు, అబద్ధాలు చెప్పడము, మోసగించడము, ఇవన్నిటిని వదిలిపెట్టి వాక్యము చేత సరిచేయబడుచు, వాక్యము చేత బలమును పొందుచు దేవుని వాక్యానుసారంగా నీవు నేను జీవిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటే ఒక దినము రాబోతూ ఉన్నది. అదేమిటి అని అంటే, మనము ఉగ్రతలో నుంచి తప్పించబడతాం. అనగా ఇప్పుడు ఈ దినం ఉన్నటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నటువంటివి లోకంలో ఎలా ఉన్నాయో మీరందరూ అనుభవిస్తూనే ఉన్నారు, నేను కూడా అనుభవిస్తూనే ఉన్నాను. వాతావరణంలో గొప్ప మార్పులు, భూకంపములు, వరదలు, అన్యాయము, ఆర్థికమైనటువంటివన్నీ కూడా కుప్పకూలిపోతూ ఉన్నాయి. వ్యవస్థ అంతయు కూడా భ్రష్టుపట్టిపోతూ ఉన్నదని అనేకులు అనుచూ ఉంటున్నారు. ఈ విధంగా సైతాన్ యొక్క ఉగ్రత కనపరుస్తున్నప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడనంటే, ఆయన ఒక దినమును నియమించాడు. ఆయన ఒక దినమును నియమించాడు. అది దేవుని యొక్క దినమై ఉన్నది. ఈ యొక్క లోకములో శ్రమలు, కష్టాలు, రోగములు, బాధలు, మనుషుల వల్ల విపరీతమైనటువంటి పరిస్థితులు కల్పించబడి విశ్వాసి జీవించలేని పరిస్థితులలోనికి వచ్చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని రక్షిస్తాడు. ఆయన ఉగ్రత పాలవుటకు మనల్ని నియమించలే. మనలను ఆయన ఈ బాధలు, వేదనలు, కష్టాలన్నిటిలో నుంచి కూడా మనలను ఆకర్షించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. అది సంఘం ఎత్తబడుట అంటే. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక.
ఆ సంఘము ఎత్తబడే దినం అనగా ర్యాప్చర్ కొరకు మనందరం ఎదురు చూస్తూ ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం. పరిశుద్ధమైనటువంటి జీవితమును జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. సంఘము ఎత్తబడగానే 7 ఏళ్ల పరిపాలన, అంత్యక్రీస్తు యొక్క పాలన, 7 ఏళ్ల శ్రమల కాలము ఈ భూమి మీద ప్రారంభమవుతుంది. అవును, సంఘం ఎత్తబడే వరకు ఇవి ఇంకా స్టార్ట్ కాలేదు. అనగా 7 ఏళ్ల శ్రమల కాలము అది ప్రారంభం ఎప్పుడంటే సంఘము ఎత్తబడిన తర్వాత. ఈ లోకంలో మనం తట్టుకోలేనటువంటి పరిస్థితులు, వేదనలు, కష్టాలు, బాధలు అది భరించలేకుండా ఉంటాయి. వీటన్నిటిలో అనేకులు భ్రష్టులైపోతారని కూడా దేవుని వాక్యం సెలవిస్తున్నది. అనగా ఈ బాధలను తట్టుకోలేక యేసు ప్రభు దేవుడు కాడని వాళ్ళు విడిచిపెట్టేస్తారు, విశ్వాసంలో నుంచి తొలగిపోతారు, ఆయన రక్షకుడు కాదని వదిలేస్తారు. బలవంతం చేతనో లేకపోతే కష్టాలు భరించలేకనో మాకెందుకు అని వదిలిపెట్టేస్తారు. అలా అనేకులు వాళ్ళు పడిపోతారు. విశ్వాస యాత్రలో కడవరకు వారు ధైర్యంగా నిలబడరు, రక్షణలో కొనసాగరు. కానీ అంతము వరకు సహించిన వాడే రక్షింపబడునని దేవుడు తెలియచేశాడు. కనుక మనకెన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు కలుగుతున్నా, చుట్టూ భూకంపాలు, వరదలు, తుఫానులు వస్తూ ఉన్నా వాటన్నిటిలోంచి తప్పించుకునే మార్గం మనకు చూపించాడు ప్రభా. అదేమిటంటే ప్రార్థన చేయడం. కాపాడు ప్రభా, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా విశ్వాసం కోల్పోకుండా నన్ను కాపాడు. కొద్ది వారాల క్రితమో నేను మీకు వాక్యం కూడా, శిష్యులు ఏమని అడిగారు, అపోస్తులు ఏమని అడిగారో కూడా వాక్యంను నేను మీకు తెలియపరిచాను. ప్రార్థించడం ఎలాగో మాకు నేర్పించమని శిష్యులు అడిగారు, మా విశ్వాసమును వృద్ధి పొందించమని అపోస్తులు అడిగారు. మనము ఎందులో బలపరచబడాలో పౌలు భక్తుడు ఎఫెసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనం నుంచి ఆయన ప్రార్థించిన విధానం మనం చూస్తాం. మీరు కూడా అందరి కొరకు, పరిశుద్ధుల కొరకు ప్రార్థించండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ప్రకారం ఆత్మఖడ్గం ధరించినటువంటి వారే పరిశుద్ధులందరి కొరకు ప్రార్థిస్తూ మనం ఉందాం. ఆ సమయంలో అకస్మాత్తుగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనుష్య కుమారుడు మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు. అప్పుడు మనము రెప్పపాటులో మార్పు చెంది ఈ లోకంలో జరుగుతున్నటువంటి కష్టాలు, బాధలు, వేదనన్నింటిలో నుంచి కూడా మనము మార్పు చెంది పరలోకములకు ఎత్తబడతాం. గనక మనలను ఆ రాబోయే ఉగ్రతలో నుంచి దేవుడు మనలను తప్పించేటటువంటి దినమే ర్యాప్చర్. కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి. పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ మనం ముందుకు సాగిపోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఈ శ్రేష్టమైనటువంటి మాటను మనకు దేవుని ఆజ్ఞగా మనకిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఏమని సెలవిస్తుందంటే, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. మీ సొంత రక్షణను కొనసాగించుడి. అయ్యా, నేను 1948లోనే రక్షింపబడ్డాను, ఇంకా ఏమిటి రక్షణ? ఏ విధమైన జీవిత విధానం జీవిస్తున్నావో వాక్యము ద్వారా, వాక్యమనే అద్దంలో సరిచూసుకో, పరీక్షించుకో. నేను ఈ వాక్య ప్రకారం జీవిస్తున్నానా లేదా, దేవుని ఆజ్ఞలకు లోబడ్డానా లేదా, లేకుండా వేషధారిగా ఉన్నానా అని మనల్ని మనము పరీక్షించుకోవాలి. కాబట్టి మన యొక్క రక్షణ కలిగినప్పుడు పాప బలము నుంచి మనము విడుదల పొంది ఉన్నామా, లేక పాపం యొక్క బలములో నుంచి మనము విడుదల పొందిన తర్వాత ఏ విధంగా మనము జీవిస్తూ ఉన్నాం? అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, తీతుకు వ్రాసినటువంటి పత్రిక ఒకసారి మనం చూద్దామా? తీతుకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 13 వచనాలలో గల దేవుని వాక్యాన్ని మనము
సరిచూసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 13వ వచనం వరకు. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. తన కొరకు పవిత్రపరచుకొంచుంటున్నాడు. సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని సత్ప్రవర్తన గలవారై ఇదిగో వీటన్నిటిని విసర్జించి మనము నీతితోనూ భక్తితోనూ స్వస్థ బుద్ధితోనూ బ్రతుకుచుండవలనని మనకు వాక్యము బోధిస్తూ ఉన్నది. ఈ వాక్య ప్రకారము మనము జీవించాలి. అదేవిధంగా 3వ అధ్యాయం 5వ వచనం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము ఏమని సెలవిస్తుందంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగచేయుట ద్వారాను మనలను రక్షించెను. నీవు రక్షింపబడ్డప్పుడు, నేను రక్షింపబడ్డప్పుడు ఏం జరిగిందనంటే నూతన స్వభావమును మనలో దేవుడు కలుగజేశాడు. ప్రాచీన పురుషుణ్ణి సిలువకు కొట్టి నవీన పురుషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనము అంతరంగములో కలిగి ఉంటే మనము రక్షణలో కొనసాగుతూ ఉంటాం. అనగా పాప బలములో నుంచి నీవు విడుదల పొంది ఉన్నప్పుడు, దేవుని యొక్క కృపచేత నీవు రక్షింపబడి ఉన్నప్పుడు ఆ పాప బలము మరణ బలం గలవాని చేతిలో నుంచి నీ విడుదల పొంది సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును నీవు రక్షకునిగా అంగీకరించిన జీవితంలో జీవిస్తూ ఉంటాం. కాబట్టి మనము విశ్వాస భ్రష్టులము కాకుందము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఇప్పుడు ఎంత చెప్పినా వీరు వినిపించుకోరు. మా సేవకుడు, మా పాస్టర్ గారు, మా పాస్టర్ అమ్మ, మా సంఘము, మా ఆలయము, ఇవే మాటలు. కానీ నా దేవుడు, నా రక్షకుడు, నా యేసుక్రీస్తు ప్రభు, నా పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనను నేను చూడాలని ఆశపడతాను, ఆయన ఆజ్ఞలకు లోబడి నడుచుకుంటాను, ఆయన స్వరమును వినాలని నేను ఆశపడుతున్నానని ఆశ లేదు. కొందరున్నారు వారి దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వారు. ఎందుకు అనంటే దురద చెవులు కలిగినటువంటి వారై ఆ కల్పనా కథల వైపునకును ఆ తర్వాత ఆ చిన్న చిన్న పిట్టకథల వైపునకు తిరిగి ఆహా ఏం వాక్యం, పిట్టకథ వాక్యమా, కల్పనా కథలు వాక్యములా, పోనీ ఉపమానమైనా కాదది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఉపమానాలు చెప్పాడు. ఉపమానం కూడా కాదు, విధికి వ్యతిరిక్తమైనటువంటి వాటిని చూపిస్తూ ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, ఈ లోకంలో ఉన్నటువంటి లాస్కి దేనికి కూడా కట్టుబడినటువంటి మాటలను చెప్పి ప్రజలను మోసగిస్తూ ఉన్నటువంటి ఆ కల్పనా కథలు వాటిని చూసి ఆహా ఏమి చెప్తూ ఉన్నాడు మా సేవకుడు, చాలా గొప్పవాడని వారిని వెంబడిస్తున్నా, వాళ్ళని ముట్టుకోవాలని. యేసుప్రభు నీ కొరకు ప్రార్థించాలని ఎప్పుడైనా ఆశపడ్డావా? ప్రభువా, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడినట్లుగా నా కొరకు, నా కుటుంబం కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నావు, నీకు వందనాలు ఎప్పుడైనా అన్నావా? లేదు, నీకు తెలియదు అసలు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో యేసుప్రభు ఏం చేస్తున్నాడు నీ కొరకు, నా కొరకు. కాబట్టి ఆత్మ తేటగా చెప్పుచున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కానీ ఈ చెవులు వినిపించుకో, అనగా ఇక్కడి నుంచి హృదయములోనికి ఆ మాటలు రావు. ఒక ఆయన దాదాపుగా 70 ఏళ్ళు ఉంటాయనుకుంటా. ఆయన ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో ఒక మంచి గులకరాతిని పెట్టాడు.
ఆ మనమడు చూసి అడిగాడు, తాతయ్య ఈ గ్లాస్లో నీవెందుకు ఈ నీళ్లు పోసి గులకరాతిని పెట్టావు అనంటే, ఆ రాయి కరుగుతుందేమోరా మనవడా అని ఆ తాతగారు బదులిచ్చారు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, 70 సంవత్సరాల వయస్సు కాదు, 7,000 కోట్ల సంవత్సరాలైనా రాయి కరగదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నీ రాతి గుండెను తీసివేస్తాను నేనని చెప్పాడు, కానీ దాన్ని కరిగించి మారుస్తానని చెప్పలే. నీ రాతి గుండెను మొత్తము తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను, నా ఆజ్ఞలకు లోబడే స్వభావమును నేను మీకు కలగజేస్తానని చెప్పాడు. కాబట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చి ఏం చేయబోతున్నాడో మనం ఒకసారి వాక్యంలో చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, మనుష్య కుమారుడు మధ్యాకాశములో కనబడబోచుంటున్నాడు మనను రక్షించడానికి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు. పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనము పాప బలము నుంచి రక్షింపబడ్డాము. వాక్యం అనే పాలన అపేక్షిస్తూ మనము జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు మనము పాపం యొక్క బలములో నుంచి విడుదల పొంది ఉన్నాము. ఆ తర్వాత మనము ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడినది. మన స్వాస్థ్యము అనగా మనం ఇక్కడ రక్షింపబడిన తర్వాత పాపం యొక్క బలంలో నుంచి మాత్రమే కాకుండా పాపము లేదు, ఇంకా అక్కడ అంతా పరిశుద్ధతయే ఉండే స్థలంలోనికి ప్రభు మనల్ని తీసుకొని వెళ్తాడు. అదే పరలోక రాజ్యం. కాబట్టి పాప బలంలో నుంచి, పాపం యొక్క అధికారంలో నుంచి మనము విడుదల రక్షణ పొంది పాపం లేని ఆ యొక్క పరలోక రాజ్యమునకు చేరుకొనుటకు మనము విశ్వాస భ్రష్టులము కాకుందుము గాక. ఆయన మధ్యాకాశంలో కనబడినప్పుడు మనం రక్షింపబడతామో, మనం ఈ లోకంలో నుంచి, ఈ యొక్క లోకంలో నుండి అపవాది నుంచి మనం రక్షింపబడతాం. ఎదురు చూస్తూ రక్షణలో కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు నామమున నీ పాదముల యొద్దకు వస్తున్నాం ప్రభా. మమ్మల్ని నీవు రక్షించినందులకై, మా రక్షణకై నీకు స్తోత్రమని ఎలుగెత్తి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. అవును, నీవు మమ్మల్ని పాప బలం గలవారి చేతుల నుంచి రక్షించావు. దానివల్ల కలిగేటటువంటి మరణములో నుంచి మమ్మల్ని రక్షించావు. మేము ఆ పాప బలములకు లోబడి మరలా భ్రష్టులము కాకుండా ఉండునట్లు మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ నీవు మమ్మల్ని రక్షించడానికి మధ్యాకాశంలో కనబడబోతున్నావు. మమ్మల్ని మర్చిపోని దేవుడవు నీవే, మారని దేవుడు. నీ వాక్యము చేత ప్రతి ఒక్కరిని బలపరిచి రక్షణలో కొనసాగుచు వాక్యం అనే పాలను చదివి అపేక్షించి బలమును పొంది ఆత్మలో వర్ధిల్లుచు ఆత్మఫలము ఫలించులాగన మమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించువని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే నాకు ఫోన్ చేయండి. నేను ఎవరికి అసిస్టెంట్స్కు కానీ ఇంకా వేరే వారికి కానీ ఇవ్వను. నేనే మీ ఫోన్ కాల్ను తీసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆ స్క్రీన్ మీద నెంబర్స్ కనబడుతున్నాయి. మీకు అవసరమైతే నేనేం బలవంతంగా మిమ్మల్ని నా దగ్గర మెంబర్ కండి, ఇదిగో నా క్యూఆర్ కోడు, లేకపోతే ఇది నా బ్యాంక్ అకౌంటు, మీరు నా కొరకు ప్రార్థన కొరకు మీరు నా దగ్గరికి రండి, మీరు ఇలా ఇంత చెల్లించండి నేను అడగను. మీకు నిజముగా దేవుని యొక్క సహాయం కావాలని మీరు ప్రార్థన చేస్తుంటే మీతో ఏకీభవించి నేను ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ.